హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అర్జున్ ఫ్రమ్ మేర్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది KTM అడ్వెంచర్ 390. సో ఇది ఓనర్షిప్ రివ్యూతో పాటు మనతో ఉన్నది జావిద్ బ్రో. వారి ఇంట్రడక్షన్ తీసుకొని వారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు మీకు షేర్ చేశాను. వారి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం. బ్రో మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి. హాయ్ అండి, నా పేరు జావేద్. ఐఎమ్ 22 years old. బైక్ ఎందుకు తీసుకున్నాను అంటే స్పెసిఫిక్గా టూరింగ్ కోసం తీసుకున్నాను నేను. మనకి ఇది ప్లాన్స్ ఉన్నాయి టూరింగ్ కోసం అని తీసుకున్నాను. ఐ హ్యావ్ ఆల్సో ట్రైడ్ ఆన్ హిమాలయన్ అండ్ అదర్ కాంపిటేటివ్ బైక్స్ ఇన్ దిస్ సెగ్మెంట్. బట్ 390 ఒకటే ఎందుకంటే ఆ రైడింగ్ కంఫర్ట్ అనేది నాకు చాలా బాగా అనిపించింది. అది కాకుండా సిటీ రైడ్స్ కోసం కూడా బైక్ అన్నది బల్కీగా లేకుండా చాలా ఈజీగా రైడ్ చేయడానికి అనిపించింది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి బ్రో? ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి దీనికి ఎందుకు షిఫ్ట్ అయ్యారు? రాయల్ ఎన్ఫీల్డ్ ఫస్ట్ చెక్ చేశారన్న, దానికి ఎక్స్పీరియన్స్ ఏంటి? కాంపిటేటివ్ మీరు ఎందుకు తీసుకున్నారు? రైడింగ్ పొజిషన్ వచ్చేసి చాలా కంఫర్టబుల్ అనిపించింది. ఇంకొకటి చెప్పినట్టు సిటీ రైడ్స్ కోసం కొంచెం స్పీడ్లో ఉన్నప్పుడు బండి బ్రేకింగ్ కానీ కంట్రోల్ కానీ చాలా హ్యాండీ అనిపించింది. సో కొంచెం కాన్ఫిడెన్స్ అన్నది ఈ బైక్ మీద ఎక్కువ ఉంది. అది కాకుండా ఈ బైక్కి రా పవర్ అన్నది కాస్త ఎక్కువ కాబట్టి ఇది పిక్ చేసుకున్నాను. సో ఇది నార్మల్గా లో స్పీడ్లో అంత పవర్ రాదు కదా, మీకు ఏమన్నా ఫీలింగ్ అనిపించిందా? లో ఎండ్ టార్క్ తక్కువ కాబట్టి ఇంకా మనము ఓన్లీ టూరింగ్ కోసం కాబట్టి ఓన్లీ హైవేస్ రైడ్ కోసమే ప్రిఫరబుల్ చేస్తాను నేను. ఇంకా ఆఫ్ రోడింగ్ ఏం చేయలేదు దీని మీద, సో అంతగా అవగాహన లేదు, అంత ఎక్స్పీరియన్స్ లేదు ఆఫ్ రోడింగ్. బట్ హైవేలో మీరు ఎక్కడి వరకు వెళ్ళారు బ్రో? నేను వచ్చేసి అరౌండ్ 150 kilometers వరకు వెళ్ళాను. బైక్ పవర్ చాలా బాగుంది. కుడ్ హిట్ అరౌండ్ 170 kilometers పిలియన్ రైడర్తో. అండ్ ఆల్సో ద బ్రేకింగ్ ఈజ్ రియలీ బ్యూటిఫుల్. యా, ఆల్మోస్ట్ ఒక డెత్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చినట్టే ఉండే ఒక దగ్గర. 137 మీద నేను ఉండే, నా ముందు ఒక కార్ ఇంకో వెహికల్ని ఓవర్టేక్ చేస్తుంది. అది అక్కడ వెళ్ళంగానే ప్యారలల్ స్పీడ్ అయిపోయినాయి రెండు. సో అరౌండ్ 140 మీద ఉన్నప్పుడు బైక్ ఎక్కడ స్కిడ్ అవ్వలేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం కూడా రాలేదు. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఉండేనా? ట్రాక్షన్ కంట్రోల్ ఆల్వేస్ ఆన్లోనే ఉంది. ABS అండ్ ట్రాక్షన్ కంట్రోల్ బోత్ ఆర్ ఆన్. ప్రైస్ ఎంత పడ్డది మీరు తీసుకున్నప్పుడు? నాకు వచ్చేసి 3,82,000 ఆన్ రోడ్ వచ్చింది వెహికల్. మరి టూ మచ్ ఆఫ్ హెవీ ప్రైస్ అనిపించలేదా? లేదు, వేరే వాటితో ఎన్ఫీల్డ్తో కంపేర్ చేసుకుంటే ఎన్ఫీల్డ్ తక్కువ ఉంది కదా, కానీ దీంట్లో సేఫ్టీ అన్నది నాకు ఎందుకో అనిపించింది. ట్రాక్షన్ అండ్ అది కాకుండా 4 lakhs అరౌండ్ 4 lakh వెహికల్కి వర్త్ ఫీచర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. మీరు ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ABS ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, LCD డిస్ప్లే కూడా ఇచ్చారు, TFT డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్. సో దానివల్ల కూడా మెయిన్ అడ్వాంటేజ్ ఉంటుంది TFT వల్ల. కాంట్రాస్ట్ రేంజ్ ఉంటుంది, నైట్ టైం ఆటోమేటిక్. ఇంజన్లో మీకు పర్ఫార్మెన్స్ ఎక్కడ వచ్చింది బ్రో బెటర్ పర్ఫార్మెన్స్ అని? ఓవర్ 1000 kilometers తర్వాత పవర్ అన్నది కిక్కిన్ అయింది. అప్పుడు వరకు RPM లిమిట్ ఏదో ఉంది అన్నట్టే అనిపించింది. పోస్ట్ 1000 kilometers అయినప్పుడు ఆ రా పవర్ అన్నది తెలుస్తుంది వెహికల్లో. ఒకసారి మీరు హై గేర్ మీద ఉన్నప్పుడు ఒక సింగిల్ గేర్ డౌన్ చేస్తే చాలు ఇనఫ్. మీరు ఒక 40 kilometers స్పీడ్ మీకు ఒక తక్కువ డిస్టెన్స్లోనే తెలిసిపోతుంది. ఇంజన్ ఓవర్ హీటింగ్ ఏమైనా ఐడియా ఉంది? ఇప్పుడు చాలా వరకు కస్టమర్స్ ఏమన్నారంటే ఈ వెహికల్ తీసుకోవడం బెటర్ కాకుండా హిమాలయన్ బెటర్ అంటారు. ఎందుకంటే ఇంజన్ పర్ఫార్మెన్స్లో అంటారు ఇంజన్ ఓవర్ హీటింగ్ అవుతుంది. అది దానికి రీజన్ అంటూ ఎవరు చెప్తలేదు. మీరు దానికి ఎక్స్పీరియన్స్ చెప్పగలుగుతారా? ఇంజన్ ఓవర్ హీటింగ్ అన్నది ఉంది. సిటీలో వెళ్తున్నప్పుడు కంటిన్యూస్గా సిటీలో రైడ్ చేస్తుంటే ఆ హీట్ అన్నది తెలుస్తుంది. కానీ నాకు అంతగా ఏమీ అనిపించలేదు, ఎందుకంటే ఆల్ హెవీ వెహికల్స్ అరౌండ్ 300cc 400cc అది చాలా కామన్గా ఉంది హీటింగ్ ఇష్యూ అన్నది. దాన్ని మీరు నెగిటివ్గా తీసుకుంటారా పాజిటివ్గా తీసుకుంటారా? అది నేను నెగ్లిజిబుల్ అది చాలా. ఎందుకంటే హీట్ కామన్గా ఎనీ బైక్కి వస్తుంది. అరౌండ్ 400cc వెహికల్స్ అంటే నార్మల్గానే అనిపిస్తుంది అది. ఇప్పుడు ఇంజన్ ఓవర్ హీటింగ్ ఎందుకు అవుతుంది అంటే డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అంటేనే ఇంజన్ ఓవర్ హీటింగ్ అవుతుంది. అది 150cc కానీ 200cc కానీ. సో అది ఆ పాయింట్ అనేది ఎవరు చెప్పలేరు. మీకు అది ఎక్స్పీరియన్స్ చెప్తారా? అది కూడా దాని మీద ఏమైనా పాయింట్ ఉందా? డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ మీద ఏమైనా పాయింట్? అంత అంటే నార్మల్గా 300cc వెహికల్స్ అనే కాదు, 200cc వెహికల్స్ NS 200 ఉంది కదా, సో అది కూడా ఓవర్ హీట్ తెలుస్తుంది. ఆ సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ కానీ. సో సిలిండర్ సైజ్ అనేది ఓవర్ స్క్వేర్డ్ ఉంటుంది.
సో అందులో అట్లా అని హీటింగ్ అనేది తెలుస్తుంది. అది మీకు కూడా చెప్తున్నాను, డౌట్ ఉండొద్దు అని. మీరు కూడా ఇంకా వేరే ఫ్రెండ్స్కి చెప్తారు కదా అని. అది ఎందుకంటే చాలా వరకు దీని గురించి నెగిటివ్గా తీసుకుంటున్నారు, ఓవర్ హీటింగ్ అవుతుంది, వేస్ట్ అని. సో అది మీకు చెప్తే మీకు కూడా ఫ్రెండ్స్కి షేర్ చేశారని నేను చెప్తాను. సి టైప్ గురించి 855 మీకు అలా ఎలా ఉంది? నేను మిమ్మల్ని ఇలా అంటే నా హైట్ వచ్చేసి 6 feet 1 inch, సో చాలా కంఫర్టబుల్ రైడ్ అనిపిస్తుంది. ఇఫ్ యు ఆర్ బిలో 5'10" ప్లీజ్ ఐ వుడెంట్ రికమెండ్ దిస్ వెహికల్. ఎందుకంటే మీకు ఆ రైడింగ్ కాన్ఫిడెన్స్ రాదు. ఫస్ట్ ఆఫ్ రోడింగ్ చేయాలన్నా హైవే మీద మేనేజ్ చేసుకోవచ్చు, కానీ సిటీలో అన్నా ఒక ఫుట్ మీద నించోవాల్సి వస్తుంది మీరు. సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంది బ్రో? ఎర్గోనామిక్స్ సీటింగ్ కంఫర్ట్ బాగానే ఉంది, కానీ హై స్పీడ్స్ మీద వైజర్ సరిగ్గా లేదు. విండ్ అంతా ఫేస్ మీద, ద విండ్ ఆన్ మై ఫేస్ అని ఫీలింగ్తో బయటికి వెళ్తే మీకు చాలా దొరుకుతుంది అది. విండ్ షీల్డ్ నెగిటివ్ ఉంది, కాకపోతే మీరు అడిషనల్గా కూడా ఫిట్ చేసుకోవచ్చు, అది ఆప్షన్ ఉంది. సో దీని గురించి మీకు ఇంకా తెలిసిన ఎక్స్పీరియన్స్ ఏముంది ఈ వెహికల్లో? ఒకటి మిస్సింగ్ హగ్ గార్డ్ వెనకాల ఒకటి, అది ఖచ్చితంగా మ్యాండేటరీ, అది ఒకటి మాత్రం. ఎందుకంటే పిలియన్ రైడర్ మీద ఎనీ యువర్ అరౌండ్ 20 స్పీడ్ కూడా బురద మీద పడుతూనే ఉంది. ఇంకోటి వచ్చేసి పిలియన్ రైడర్కి సీట్ అస్సలు కంఫర్ట్ లేదు. చిన్న బంప్స్ కూడా చాలా మీరు ఇంకా వెయిట్ తక్కువ ఉన్నారు, యువర్ అబౌట్ 50-55 kgs అంటే మీరు చిన్న బంప్స్లో పైకి ఎగురుతూనే ఉన్నారు. సస్పెన్షన్ ట్రావెల్ ఏమైనా బెటర్ ఉందా? సస్పెన్షన్ కొంచెం హార్డ్ ఉన్నట్టు అనిపిస్తుంది సస్పెన్షన్ మాత్రం. ఆఫ్ రోడింగ్ చేశారు అప్పుడు వెహికల్? ఆఫ్ రోడింగ్ ఇంకా చేయలేదు. చేయాలని ఉందా? ఇంట్రెస్ట్ ఉంది, అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఏదన్నా అంటే జనరల్గా KTM నుంచి అవుతూ ఉంటాయి కదా వర్క్ షాప్స్, ఏదైనా అటెండ్ చేస్తే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది మెల్లగా. ఈ వెహికల్ మీకు ఎంతవరకు మైలేజ్ వస్తుంది? నాకు సిటీలో అయితే 23 kilometers ఇస్తుంది. హైవేలో వచ్చేసి నేను ఫస్ట్ సర్వీస్కి ముందు వెళ్ళాను కాబట్టి ఐ వాజ్ గెటింగ్ అరౌండ్ 25. అది నెగటివ్ పాజిటివ్? అప్పుడు నా స్కూటీ నాకు 27-28 ఇస్తుంది. సో 390cc బండి ఎంత ఇస్తుంది అంటే ఇట్స్ గుడ్. ఓ మై గాడ్, ఇట్స్ గుడ్ అనిపించదు. ఇట్స్ బెటర్ మైలేజ్ ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్, ఫర్ దిస్ పర్ఫార్మెన్స్, ఫర్ దిస్ ఇంజన్ 390 అడ్వెంచర్. ఈ మైలేజ్ రావాలంటే చాలా గ్రేట్. సో దీనికి కాంపిటేటివ్గా హిమాలయన్ ఉంది కదా. సో హిమాలయన్కి దీనికి టైర్ సైజ్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో టైర్ సైజ్తో పాటు టైర్ స్పోక్ వీల్స్ వస్తాయి హిమాలయన్. దానికి దీనికి మీరు ఎప్పుడన్నా దానిలో కూడా ఆఫ్ రోడ్ చేశారంటే తెలిసిన వెహికల్స్ ఉంటాయి కదా. నేను ఓన్లీ టెస్ట్ రైడ్ కోసం మాత్రమే హిమాలయన్ తీసుకున్నాను. అరౌండ్ 80-90 మీద ఉన్నప్పుడు బైక్ కంట్రోల్లో లేదు సిటీలో. అంటే సిటీలో అంత వెళ్ళొద్దు, కానీ టెస్ట్ రైడ్ అన్న ఒకటి ఎట్లా ఉంది బండి ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని మీద ఒక బ్రేకింగ్ మీద కాన్ఫిడెన్స్ రాలేదు. బండి బెండ్ చేయాలి అన్న స్లైట్గా ఆ స్పీడ్లో కొంచెం హెవీగా అనిపించింది. మీరు వెహికల్ లీన్ చేస్తారా? ఈ వెహికల్ లీన్ చేసి డ్రైవ్ చేస్తారా? లీన్. అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంది? అంటే కాన్ఫిడెన్స్గా ఉందా, లేదు పడిపోయి బైక్ ఈజ్ ఆల్ అండర్ మై కంట్రోల్ అన్నట్టే కాన్ఫిడెన్స్? నేను 100-120లో ఉన్నా కూడా బైక్ ఇంకా చేతిలో ఉంది అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే నా బండి ఆగుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఒకటి ఉంది, ఇంకా అయినా మిస్ చేయొచ్చు అని. ఈ ప్రైస్కి ఇంకేమైనా ఫీచర్స్ అడిషనల్ ఇచ్చేది ఉండేనా? ఈ ప్రైస్కి ఈ ఫీచర్స్ సూటబుల్ వాల్యూ ఫర్ మనీ? దిస్ ఇస్ డెఫినెట్లీ వాల్యూ ఫర్ మనీ అండి. ఎందుకంటే 4 lakhs వెహికల్కి మీకు అన్ని ఫీచర్స్ ఇస్తున్నారు, అంత పవర్ వస్తుంది. అది కాకుండా KTM ఈజ్ ఆల్ ఓవర్ అవైలబుల్ ఇన్ ఇండియా. మీకు ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ కావాలంటే మీకు హార్డ్లీ ఒక 2-3 kilometers లోపలనే ఒక షోరూమ్ తగులుతుంది ఖచ్చితంగా. సో రోడ్ అసిస్టెంట్ అన్నది మీకు వెహికల్ తీసుకునేటప్పుడు కొన్ని షోరూమ్స్ ఇస్తున్నాయి, కొన్ని ఇవ్వట్లేదు. బట్ బండి ఆగిపోయింది అన్న బాధ, అయ్యో ఇప్పుడు నాకు షోరూమ్ ఎక్కడ దొరకాలి, ఎవడొస్తాడు అన్న ఫీలింగ్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హైవే టూరింగ్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఉందా బ్రో ఇంకేమైనా? అది కాకుండా హైవేలో ఈ బైక్ మీద లేదు, కానీ వేరే దాని మీద ఉండే. ఈ బైక్ వెనిలీ 300i మీద ఉంది. ఈ బైక్ మీద అంటే మీకు షోల్డర్ పెయిన్ రావడం అస్సలు లేదు. బండి అరౌండ్ 300 kilometers కంటిన్యూస్గానే డ్రైవ్ చేసాం మేము, టు అండ్ ఫ్రో. 300 kilometersలో ఎక్కడ మాత్రం స్ట్రెయిన్ అయినట్టు అనిపించలేదు. ఉట్టి ఆ వైజర్ ఒకటే దానివల్ల కొంచెం ఎనర్జీ డ్రైన్ అయిన ఫీలింగ్. ఎందుకంటే డైరెక్ట్ నా హైట్కి అది డైరెక్ట్ ఫేస్ మీదకే వస్తుంది. సో అది డిపెండ్స్ ఆన్ హైట్స్, అవర్ హైట్స్. సో మన డిపెండ్ చేసుకుని దాన్ని చేంజ్ చేసుకోవడం బెటర్. జనరల్గా ఒక 5'8", 5'9" రైడర్ అయితే కాస్త అటు ఇటు అన్న అవుతుంది, కానీ నాకు మాత్రం డైరెక్ట్ ఫేస్కే తగులుతుంది గాలంతా.
సో మీ ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా కస్టమర్స్ ఏం చెప్తారు ఈ వెహికల్ మీద, ఫైనల్ ఒపీనియన్ ఈ వెహికల్ మీద? డెఫినెట్లీ వర్త్ యువర్ మనీ. మీరు ఇప్పుడు ఎనీ టూరర్ అరౌండ్ 400 cc కానివ్వండి, 500 cc ఆర్ 600 cc తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. దీనికంటే ఒక 1.5 to 3 lakhs వరకు ఎక్కువ ఉన్నాయి. మీకు ఉట్టి రాంది ఏంటంటే టూరింగ్ కోసం మీకు ప్యానియర్స్, టాప్ బాక్స్ ఇవి మాత్రం మీరు తీసుకోవాల్సి వస్తుంది. అది కాకుండా వచ్చేసి బియాండ్ ద ప్రైస్ ఆఫ్ 5.5-6 lakh rupees వెహికల్స్ అన్నీ హెవీ ఉన్నాయి, హెవీ బిల్ట్ ఉంది. మీరు అది ఆఫ్ రోడింగ్కి లేదంటే టూరింగ్కి మాత్రం, ఇది మాత్రం సిటీలో కూడా వాడచ్చు. ఎందుకంటే వెహికల్ వెయిట్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ కాబట్టి మీకు సిటీలో కూడా రెగ్యులర్గా తీసుకొని వెళ్ళచ్చు బైక్ని. సో వైబ్రేషన్స్ ఏమైనా తెలుసా? వైబ్రేషన్స్ ఉన్నాయి. సెకండ్ గేర్లో ఉన్నప్పుడు అరౌండ్ 2000 to 3000 RPM మధ్యలో ముందు బాడీ మొత్తం ఊగుతుంది ఆ రేంజ్లో. తర్వాత అంతా నార్మల్గానే ఉంటుంది. అది వచ్చేసి షోరూమ్ వాళ్ళే చూడాలి. అంటే జనరల్గా అడిగితే టైట్ చేసి పెట్టేసి వదిలేస్తారు, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అన్నది దానికి ఇంకా లేదు. అంటే పర్మనెంట్ సొల్యూషన్ అంటూ దానికి మనం ఏం చేయలేము బ్రో, ఎందుకంటే యాజ్ ఏ డ్యూయల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్, యాజ్ ఏ స్క్వేర్డ్ ఇంజిన్. సో ఈ 2 points తీసుకుంటే 2000 to 3000 RPMలో పవర్ డెలివరీ అనేది బెటర్గా వస్తుంది. సో బెటర్గా వచ్చినప్పుడు వైబ్రేషన్స్ అనేది అక్కడనే తెలుస్తాయి. అది వాళ్ళు ఏం చేయలేరు, మనం ఏం చేయలేము. యాజ్ ఏ బైక్ బిల్ట్ చేసిన, డిజైన్ చేసిన ఇంజనీర్స్ వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే ఒక పర్ఫార్మెన్స్ కావాలి, యాజ్ ఏ హైవే టూరర్గా, ఆఫ్ రోడింగ్గా బెటర్గా ఉండాలంటే ఇట్లాంటి ఇంజన్లో వైబ్రేషన్ ఈజ్ ద మ్యాండేటరీ. సో అది నెగిటివ్ ఒకటి పాజిటివ్గా తీసుకోవడమే బెటర్ మనకు చెప్పాలంటే. అది మెయిన్ పాయింట్ ఉంటుంది. చాలా వరకు కూడా అది నెగిటివ్గానే తీసుకుంటారు, అది కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పేసేయండి. సో ఫైనల్ మీ ఒపీనియన్ ఏంటి ప్రైస్కి, యాజ్ ఏ బైక్, యాజ్ ఏ వెహికల్కి సిటీలో యూజ్ చేయొచ్చా? హైవే కాకుండా ఇది హైవే వెహికల్, యాజ్ ఏ సిటీలో మీరు యూజ్ చేసింది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చెప్పండి. అండ్ కస్టమర్స్, నెక్స్ట్ తీసుకునే కస్టమర్స్ కూడా సిటీలో యూజ్ చేయొచ్చా లేదా కూడా చెప్పండి. డెఫినెట్లీ ఐ వుడ్ రికమెండ్ దిస్ వెహికల్ ఫర్ ఎనీబడి లుకింగ్ ఫర్ అ బైక్ విత్ సచ్ పవర్ అరౌండ్ 4 lakh rupees. మీకు సిటీ రైడ్స్, నేను మోస్ట్లీ సిటీలోనే తిప్పాను దీని బండిని హైవే మీద కంటే. సో నాకు సిటీలో వచ్చేసి ఓన్లీ ఇష్యూ దట్ ఐ హ్యాడ్ వాజ్ హీటింగ్. ఎందుకంటే అరౌండ్ 40 kilometers నేను వెళ్ళి మళ్ళీ 40 kilometers వస్తే అప్పుడు కానీ నాకు హీటింగ్ ఇష్యూ తెలియలేదు. 40 kilometers డ్రైవ్ చేసినాక ఆ హీట్ అన్నది కాళ్ళకి తగులుతూ ఉంది, అంతేగాని రైడ్లో ఉన్నంతసేపు ఆ ఫీలింగ్ ఏమంత లేదు. ఇంకోటి వచ్చేసి అంటే ఓన్లీ ఇష్యూస్ విత్ ద బైక్ ఆర్ వన్ విత్ ద వైజర్ అండ్ వెనకాల హగ్ గార్డ్. పిలియన్ నో కంఫర్ట్, పిలియన్కి కంఫర్ట్ లేదు అసలు. యాజ్ ఏ టూరర్, యాజ్ ఏ ఆఫ్ రోడర్, ఓన్లీ ఫర్ డ్రైవర్, ఓన్లీ ఫర్ సింగిల్ పర్సన్. సో అది మీ ఫైనల్ ఒపీనియన్. సిటీలో యూజ్ చేసుకోవచ్చు. వితౌట్ గ్లవ్ రైడ్ చేస్తే మాత్రం పామ్స్ మీద కొంచెం వెయిట్ పడుతుంది. యాక్సిలరేట్ చేసేటప్పుడు పామ్ ఒకటి పెయిన్ వస్తుంది, లేకపోతే రెస్ట్ ఆల్ ఇట్స్ ఆల్ వెరీ గుడ్. సో ఈ ఫైనల్ ఒపీనియన్ మీరు చెప్పేశారు. సిటీకి, హైవేకి, ఆఫ్ రోడింగ్ కూడా బెటర్గా ఉంది. యాజ్ ఓన్లీ నెగిటివ్ ఏంటిదంటే విండ్ షీల్డ్ ఫర్ ఓన్లీ అబౌవ్ 6 feet tall persons వాళ్ళకే అది ఒక నెగిటివ్. బట్ ఓవరాల్గా ఈ బైక్ సూటబుల్ ఫర్ వెరీ సిటీ డ్రైవింగ్. సో థ్యాంక్ యూ జావేద్ బ్రో గారు, థ్యాంక్ యూ అండి. సో ఇది యూఆర్ మై ఫ్యామిలీ పార్ట్ ఆఫ్ అవర్ ఏఆర్ ఆటోమోటివ్స్ ఛానల్ గ్రూప్. సో మీ ఫోటో కూడా మన ఆఫీస్లో ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ జావేద్ బ్రో.